హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడు నేను కొత్త ఒక మనిషిని తెచ్చిన అనమాట. ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుండు, మొత్తం ట్రోల్ చేస్తున్నాను అనమాట. చింటూ మోడల్ కొత్తపేట్ అందరికీ తెలిసిన విషయమే. సగం మందికి అయితే తెలుసు, సగం మందికి తెలియరేమో. అందుకే నేను తెచ్చేసిన. అసలు ఏంది ఇది కథ, ట్రోలింగ్ ఎందుకు చేస్తుండు, అసలు ఆయనను ఎందుకు తిడుతుండు, ఎవరిని తిడుతుండో తెలుసు కదా. యువశేఖర్ కొడంగల్ ఈ వీడియో తీయడానికి కారణం నువ్వేరే ఎమ్రా నా మీద. అసలు దేనికి తిడుతుండు? మన రాజు డేంజర్ స్మైలీ ఫ్యాన్ అంట, అన్ననంట, ఆయన ఏమనంటే చంపేస్తాడంట. అసలు ఏంది కథ ఒకసారి అడుగుదాం. తెచ్చేసిన చూడండి. చాలా చూసిరు కదా. హాయ్ హాయ్, నీ పేరు? చింటూ మోడల్ కొత్తపేట్. అసలు కొత్తపేట అని ఎందుకు పెట్టుకున్నావు? అంటే మా ఊరు చిన్న ఊరు అన్న. దాని ఇప్పుడు మొన్న ఒక 4 years బ్యాక్ సర్కస్ వాళ్ళు వచ్చినారు మా ఊరికి. వచ్చి ఎట్లా అంటే మైక్ పట్టుకొని చెప్తున్నా, ఆయన ఈ ఊరు చిన్నదమ్మా, జర పైసలన్నా ఎక్కువ వచ్చేటట్లు చూడన్నాడు. ఆఖరికి ఆ సర్కస్ తోడు కొత్తపేటని తక్కువ చేస్తుంది, చిన్న ఊరు అని. అందుకని నేను ఫేమస్ కావాలి, అలాగే మా ఊరు బి ఫేమస్ కాదని చింటూ మోడల్ కొత్తపేట అని పెట్టేసినాయా. మాది కొత్తపేట చింటూ మోడల్ అని పెట్టుకున్నాం. మళ్ళీ చింటూ మోడల్ ట్రోల్ చేస్తుండు కదా, మళ్ళీ ఊరు ఎట్లా ఫేమస్ అవుతుంది? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మా ఊరికి వచ్చిన వాళ్ళు మొత్తము కొత్తపేట ఎక్కడ, కొత్తపేట ఎక్కడ అంటారు. మా ముందు ఊళ్ళకు అడుగుతున్నారు. కొత్తపేట పోతున్నా అని కలుద్దామని చూసినా కానీ నేను కొత్తపేటలో ఉండట్లేనుగా, నారాయణగేట్లో ఉంటుంది ఇప్పుడు. ఎందుకట్లా? అంటే మేము అక్కడ టీ స్టాల్ పెట్టినామని అక్కడనే ఉంటున్నాం ఇక నారాయణగేట్లో. పండుగల టైంలోనే వెళ్తున్నాం కొత్తపేట. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే డాడీ మమ్మీ ఫార్మర్, ఇద్దరు ఫార్మర్ పని చేస్తారు. నేను మా అక్క వాళ్ళ దగ్గర ఉంటాను నారాయణగేట్లో. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? నేను, మా అక్క, మా బావ. మమ్మీ డాడీ ఊళ్ళోనే ఉంటారు, పల్లెటూరులో. నువ్వేం చేస్తావు? నేను టీ స్టాల్లోనే ఉంటా. టీ స్టాల్ నీదా? నాది కాదు, మా బావది. మీ బావది? అలా ఏం చేస్తావు? అలా నీ పని చేస్తా, టీ కావాలంటే అందిస్తా. ఇప్పుడు మళ్ళీ ఎంత ఇస్తాడు మీ బావ? మా బావ 15,000 ఇస్తాడు, నెలకు 15,000 ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ డైలీ వెళ్తావాను? డైలీ వెళ్తే ఒక్కొక్కసారి వెళ్ళి ఏదైనా ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు చెప్తా, ఇట్లా ఇంటర్వ్యూకి పోతున్నా అంటే సరే అని అంటాడు. డబ్బులు ఇస్తాడు, ఇంటర్వ్యూకి పోయేసి చేసి. నెక్స్ట్ ప్లానింగ్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే నా ఫేవరెట్ ప్లేస్ అంటే జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉండాలనే నా డ్రీమ్. జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉండాలనే నా డ్రీమ్. అది ఆలోచన ఏంటి, అది స్కెచ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి. చిన్నప్పటి నుంచి నా డ్రీమ్. అదేం డ్రీమ్? జూబ్లీ హిల్స్ ఉండాలని ఏంది ఆశ? ఎందుకంటే ఇక్కడ మొత్తము ఇంటర్వ్యూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్ తీసేటోళ్ళు మొత్తం ఇక్కడనే ఉంటారు కదా, నా జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ఇట్లాంటి ఏరియాలో. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 5. ఆ ఏరియాలు ఉండాలనే నా డ్రీమ్ తెలుసా. ఎందుకు అట్లా? ఎందుకో తెలియదు, ఇదే నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి అంతే. కానీ ఇక్కడ ఏరియాలో ఉండాలన్నా కానీ రూమ్ రెంట్ చాలా ఉంటుంది, 30K 40K ఉంటుంది అట్లాంటి ఏరియాలో. కానీ ఉండాలనే నా డ్రీమ్. అయ్యా, నీ గోల్ ఏంది? నీ డ్రీమ్, నీ గోల్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం అయిద్దాం అనుకుంటున్నావు? నీ గోల్ ఏంది? నా డ్రీమ్ అయితే ఫస్ట్ CBI కావాలనుకున్నాను, పోలీస్. CBI కావాలనుకున్నాను, పోలీస్. రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, అంతవరకు చూస్తూనే ఉండాలి సోదుకుతటి CBI. కానీ అది పోయింది. ఇప్పుడు జూబ్లీస్ ఉండాలనేది నా డ్రీమ్, హీరోయిల మధ్యాల ఉండాలనేది నా డ్రీమ్. నువ్వు ఎంత చదువుకున్నావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎప్పుడు అయిపోయింది ఇది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొన్న రీసెంట్గానే అయిపోయింది, 2 months బ్యాక్. 10th పాస్ అయినావా లేదా అని పబ్లిక్ అడుగుతారు. అరే 10th పాస్ అయిందా కాలేదు? 10th అయితే కావు గుద్దల స్పీకర్ పెట్టినట్టు పెద్ద కత్తి పెట్టిందంటే అయినా ఇంటర్లో 4 సబ్జెక్టులు పోయినాయి. ఎందుకట్లా? అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ తీసాం కదండి, ఇక ఇది అది బయట టెన్షన్లు మొత్తం ఇక పోయినాయి. ఇక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల నీది చదువు పాడైపోయింది అంటావు. ఎందుకట్లా? ఎందుకంటే ఇప్పుడు మనం ఫేమస్ కావాలని రీల్ చేసినాం, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేము. మొత్తం ఈ ఓటాల పని, బయట దోస్తులు, ఇది అదే తిరిగేసినాం, కథము పోయినాయి సబ్జెక్టులు. 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇట్లా తేడా మాట్లాడతావు. పబ్లిక్ ఏమో ఇటు పిచ్చి పూకోడా మంచి పూకోడా అంటే, నువ్వు ఇచ్చి పూకోడా మంచి పూకోడా అంటే నువ్వు ఏంది మా అంత మాట అన్నావు? గుండె జారి గుద్దల కాచింది తెలుసా? ఏం చెప్పగలుగుతావు? నేనైతే మంచోన్నే, పబ్లిక్ ఏమనుకుంటా మనకు అనవసరం. మనకు అన్నం పెట్టాడు పబ్లిక్ కాదు, మన ఇంట్లో చెప్పిన నేను ఏం చేసినా మీకు మంచి పేరే చేస్తా కానీ చెడ్డ పేరు చేయనా అని చెప్పేసిన.
ఇంకా రాజు డేంజర్స్ వల్ల నీ కుట్టిండా మీ మమ్మీ కుట్టిండా అని క్వశ్చన్లు వేస్తాడు కామెంట్లో. అంటే రాజు డేంజర్ ప్యూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అన్న, ఆయనకు అసలు ఏం బీ తెలియదు తెలుసా, ఇంగ్లీష్ అంటే బీ తెలియదు. అసలు వ్యక్తిని పట్టుకొని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, యువశేఖర్ కొడంగల్ కానీ వేరే వ్యక్తులు కానీ. ఆయన సపోర్ట్గా ఉండాలని నేను రాజు డేంజర్ ఫ్యాన్ అని చెప్తున్నా. ఏమో మళ్ళీ అందరూ అంటారు మీ కుట్టిండు మీ అమ్మ కుట్టిండా నువ్వు ఏంది ఇంత మనం దాని గురించి ఎందుకు చేస్తున్నావు అని పబ్లిక్ అడుగుతారు. దానికి నువ్వు డైరెక్ట్ ఛాలెంజ్ ఏం చెప్తావు వాళ్ళకి? రాజు డేంజర్ అయితే మా మమ్మీ కుట్టలేరు అబ్బాయి, అతను ఒక రైతు బిడ్డ, నాతో సహాయం ఉండాలని నేను కొంచెం సహాయం చేస్తున్నా, అలాగే ఆయన రైతు బిడ్డ. రాజు డేంజర్ స్మైలీ నీకు ఇష్టమా అండ్ ఆయనకి ఇష్టమా? నువ్వు ఆయనకు నాకు ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం. అసలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు అసలు లేపుతాడు. మళ్ళీ పక్క ఫోన్ చేసినావు ఎత్తలేడు, ఎందుకు అట్లా? అంటే ఇప్పుడు నైట్ అయింది కదా పడుకోవచ్చు, పొలం పనులు బి చేస్తాడు ఆయన, సాలు అయితే ఇక పడుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ట్రోల్ చేస్తున్నావు, ఓ నన్ను చూసి నేర్చుకున్నావా? నీ ద్వారా నువ్వే ఓన్ డైలాగ్స్ కొన్ని కాపీ కొట్టిన ఇట్లా రీల్స్ లా వచ్చినాయి, కొన్ని మాత్రమే, మొత్తం ఓన్ డైలాగ్సే. మరి ఇట్లా చేస్తే నీకు బయట ఎవరు ఏమన్నారు అనుకుంటున్నావా? బయట అంటారు 10 మంది 10 రకాలుగా అంటారు, వాని గురించి వీని గురించి పట్టించుకోదు కదన్న. వాడిని ఎవరిని తిడితే వాడిని తిడుతున్నావు, వాడు వచ్చి నిన్ను కొట్టాడు అనుకుంటున్నావా కొట్టలేడు అనుకుంటున్నావా? వాడు కొడితే నాకు బి చేతులు లేవన్నా, వాడు 100 కొడితే నేను 90 అయినా కొడతా మినిమం. ఎట్లున్నావు అంటే ఇట్లున్నావు, నీ ముంగట ఇట్లా బాడీ బిల్డర్ వస్తాడు, ఏం చేయగలుగుతావు? ఒక దెబ్బనైనా వేయగలుగుతావు? నా సాధమైనంత వరకు అయితే కొడతాను అన్న. అసలు నువ్వు చేయి కూడా లేవటలేవా అని అంటారు పబ్లిక్. ఎందుకు లేవట, పక్క లేవడతా. నువ్వేమన్నా జిమ్కి అయినావా? జిమ్ పోలేను. మరి ఏం చేసినావు కొట్టనీకే? చిన్న చీమలైనా కానీ పెద్ద పాములు చంపేస్తాయి కదా, చిన్న చీమలైనా కానీ పెద్ద పాములు చంపేస్తాయి కదా. అట్లా నేను బి అనుకోను. సపోజ్గా నేను ఇప్పుడు ఇంతనే ఉన్నా, బై మిస్టేక్లో వానికి సంటలో గుద్దిన అనుకో, వాడు అడ్డమే వాడతాడుగా. ఇప్పుడు నీ కామెంట్లా నేను గలీజ్ మాటలు తిడతారు, నువ్వు చూస్తావా? నువ్వు కామెంట్లు? నేను చూస్తా. నీకు చదివే రాదు, నువ్వేం చూస్తావు రాబే నేనేం పెట్టినా అని కామెంట్ పెడతారు. ఎందుకు చదువు వస్తుంది అన్నీ వస్తాయి, కానీ నేను కామెంట్లు లెక్క పట్టించుకోను. కామెంట్లు చూసుకుంటా పోయినాం అనుకో, ఏడుపు వస్తాయి, అమ్మ ఇంత ఘోరం పెడుతున్నారు ఏంద్రా అని. నీ కామెంట్స్ అసలు చూసుకోను, ఫస్ట్లో చూసుకునేవాడిని, అప్పుడు గలీజ్గా పెడుతుండే, ఇక అప్పుడు కామెంట్లో చూసుకోను అసలు, తీసుకునే వెళ్ళిపోతా వీడియోలు. ఇప్పుడు నీకు 3K 2K ఫాలోవర్స్ ఉన్నారు. 3K ఉన్నారు, కానీ నీ వ్యూస్ ఎన్ని పోతాయి? వ్యూస్ పోతాయి, కొన్ని లక్షలలో పోతాయి, కొన్ని తక్కువని పోతాయి. ఇంచుమించు 3-4 వీడియోలు అయితే మిలియన్లలో పోయినాయి. ఎందుకు తిడతావనా? తిడతాను కాదు, మంచి వీడియోలు చేస్తుంది కాబట్టి, కంటెంట్ వీడియోలు. ఏం కంటెంట్ ఉంటుంది దాంట్లో? కంటెంట్ అంటే కొన్ని ఫ్రిడ్జ్లో కూర్చున్నాయి, కొన్ని బయట కూర్చున్నాయి, కొన్ని ఇట్లా పులి లెక్క వచ్చినాయి, అట్లాంటి వీడియోలు చేస్తా. అంటే ఎట్లా? అంటే ఇట్లా సాంగ్ వస్తాయి కదనా, సాంగ్ మీద నేను చేస్తా, వేరే సాంగ్ కానీ వేరే టైప్ చేస్తా, అవి వైరల్ అయిపోతాయి వీడియోస్. నువ్వు ఎప్పుడైనా సిటీ చూసినావా? ఫస్ట్ టైం నువ్వు సిటీ చూడడం? ఇంత ముందుకు బి వచ్చిన 2-3 సార్లు జూబ్లీహిల్స్ వచ్చిన. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్స్టా చేయడం కారణమే నువ్వు సిటీకి వస్తున్నావు, అంతకు ముందు వచ్చినావా? అంత ముందుకు బి రాలేను, అంటే వచ్చినా కానీ బాలనగర్ వచ్చిన, జూబ్లీహిల్స్ ఇట్లాంటి ఏరియాలకు రాలేను. ఇప్పుడు నువ్వు ఇట్లా వచ్చినావు, జూబ్లీహిల్స్ అవన్నీ చూస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుంది నాకైతే, ఇలాంటి ప్లేస్లలో ఉండాలనిపిస్తుంది. ఇక ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నా ఫాలోయింగ్లో 10 మెంబర్స్ ఉన్నారంట, బ్రోకెన్ స్మైలీ, వర్ష డాన్సర్, వాళ్ళని కలవాలన్నది డ్రీమ్. మంచోన్వా అసలు ఎర్రగడ్డల హాస్పిటల్కి వెళ్ళి వచ్చినావా అని పబ్లిక్ అడుగుతారు, అసలు ఏం చెప్తావు నువ్వు దానికి? మన వీడియోలు చూస్తే 10 మంది నవ్వుకోవాలన్న, మంచి కంటెంట్ వీడియోలు తీస్తేనే చాలా మంది చూసి నవ్వుకుంటారు. ఇప్పుడు రాజు డేంజర్ కానీ, యువశేఖర్ కొడంగల్, నన్ను ట్రెండింగ్ స్టార్ ఋషిభాయ్, మా నలుగురు చూస్తే ఫుల్ నవ్వుకుంటారు చాలా మంది, ఎందుకంటే మంచి వీడియోలు తీస్తాం కాబట్టి. ఇప్పుడు నువ్వు ఎవరిని తిడుతావు బాగా? ఆయన పేరేంది? యువశేఖర్ కొడంగల్. నీకంటే చాలా పెద్ద కదా? పెద్ద అయినా కానీ ఎందుకు తిడతావు అని నేను క్వశ్చన్ అడుగుతున్నా ఆల్మోస్ట్, ఎందుకంటే నా ద్వారా, ఎందుకంటే చాలా పెద్ద అయినా నువ్వు ఎందుకు తిడతావు? మనం పెద్ద ఉన్న వాళ్ళ వారికి రెస్పెక్ట్ చేయాలని రూల్ అయితే ఏం లేదు కదా అన్న. గంగారావా? అవునండి నేనే. అంటే రూల్ ఉండొచ్చు, కానీ ఆయన రాజు డేంజర్ బి ఆయనకన్నా చిన్న వ్యక్తి, చిన్న వాళ్ళకి బి రెస్పెక్ట్ ఇస్తాం, మేము బి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ నువ్వు ఇట్లా ఫోన్ మళ్ళీ నార్మల్గా వీడియోలు చూస్తుంటే నువ్వు పైసలు అడుగుతున్నావు, ఎందుకు అట్లా?
ఎందుకంటే బర్త్డే వీడియోలు చేస్తా కదా అన్న, బర్త్డే వీడియోలు చేస్తే 300-400 కొడతారు కాబట్టి నేను ఎడిటింగ్ చేస్తున్నా, మంచి మంచి ఎడిటింగ్ చేస్తా. ఏం ఎడిటింగ్ చేసిన? బర్త్డే వీడియోలు చేసినావా? చాలా మంది ఎడిటింగ్ చేసి పంపించిన. ఏం ఎడిటింగ్ చేసినావు? 4-5 వీడియోస్ దాకా పంపించిన, కొన్ని బర్త్డే ఫొటోస్ బి పంపించిన ఎడిటింగ్ చేసి. నువ్వు పిచ్చోను, మళ్ళీ ఫ్రీ కూడా చేసేది ఉండే. ఫస్ట్ పైసలు తెచ్చి చేస్తా అట్లా చేస్తాను పబ్లిక్ అని నీ నెంబర్ పెడితే బరాబర్ ఫోన్ చేసి నేను అంటే పబ్లిక్ లో నా నెంబర్ పెట్టలేనుగా, బై మిస్టేక్ ఆ పబ్లిక్ అయిపోయింది. ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళవచ్చు, లేదంటే బయట వాళ్ళు ఎవరన్నా బయట నువ్వు పెట్టినావు ఒక నెంబర్ నేను చూసిన, నువ్వు ఇన్స్టాలో నీ నెంబర్ పెట్టినావు. నా నెంబర్ పెట్టలేను. అంటే ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, గలీజ్గా మాట్లాడతారు కదా బ్యాడ్ వర్డ్స్ గా, వాళ్ళు మాట్లాడతారు కాబట్టి వాళ్ళ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని నా నెంబర్ పెడతా, కింద నా పేరు రాస్తా, చింటూ మోడల్ కొత్తపేట న్యూ నెంబర్ అని. దీన్ని కాల్ చేయమంట, అది వేరే వాళ్ళకి వెళ్తాయి కాల్స్. ఇక వాళ్ళకి ఫోన్ చేసి గుద్దల్లాం చేస్తారు అందరు. ఏం మాట్లాడతారు? ఫోన్ చేసి ఏం మాట్లాడతారు? అన్న మంచిగున్నావా అంటే మంచిగున్నా అన్న అంట. ఎక్కడ అంటే కొత్తపేట అంట. నీ వీడియోలు నా సుల్లి కింద వారకు వస్తున్నాయి, ఆతుల వారకు వస్తున్నాయి అంటారు. అట్లా అంటారు కాబట్టి నా కోపం వచ్చి స్క్రీన్ షాట్ తీసి స్టోర్లో పెట్టేసి వాళ్ళు కాల్స్ వస్తాయి, మళ్ళీ తర్వాత వాళ్ళే సారీ చెప్తారు. మళ్ళీ ఇట్లా నువ్వు ఇట్లా చేస్తే మొన్న నేను నార్మల్గా చూసిన, నాకు 5K అవసరం ఉన్నాయి సెండ్ చేయండి. అది దేనికోసం అడిగినావు? కావాలన్నా లేకపోతే దేనికోసం అడిగినావు? అది కొంచెం అవసరం ఉండేవి, ఇంటి రెంట్ కట్టాలని. మా బావ మా అక్క వాళ్ళ బిల్లు లేకుండే ఊళ్ళో, అందుకని వాళ్ళకి అడిగిన. ఇన్స్టాగ్రామ్లో వేసిరా 20 రూపీస్ వేసినారు అంతే. అది బి 1 రూపీస్ వేసినారు చాలా మంది. 20 రూపీస్ అయినా, 20 రూపీస్ బి కాదు, 18 రూపీస్ అయినాయి అంతే. తర్వాత మళ్ళీ మా బావ ఫోన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా ఆదుకుంటారు మన అని చేసిన, కానీ వాళ్ళు 1 రూపీస్ వేసినారు. తర్వాత మా బావ ఫోన్ చేస్తే డబ్బులు ఇచ్చినారు, కదా రెంట్ కట్టేసినాం. 18 రూపాయలు వేయడం ఏంది బై? అసలు ఏ నమ్మకంతో అడిగినావు నువ్వు ఇన్స్టాలో పైసలు? అంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉంటారు కదా అన్న, ఇట్లా చాలా మంది ఇప్పుడు దెబ్బలు అడిగినా అనుకో, ఇదే నా ఫ్రెండ్ ప్లీజ్ డబ్బులు ఇవ్వండి ట్రీట్మెంట్ చెప్పాలి అంటారు కదా. అట్లా నేను బి ఇంటి రెంట్ మీద చెప్పిన వీడియో, కానీ అది ఎవ్వరు చూడలేరు, ఎక్కువ వ్యూస్ బి పోలేదు. అది ఎన్ని పైసలు వచ్చినాయి? 18 రూపీస్ వచ్చినాయి, 18 రూపాయలు. అలా ఎన్ని వ్యూస్ పోయినాయి? ఎన్ని వ్యూస్? 4K 5K దాకా పోయినాయి. 5K వ్యూస్కి 20 రూపాయలు వచ్చినాయట. చూసిరుగా ఇట్లున్నారు మన ఇన్స్టాగ్రామ్ మెంబర్స్. ఇంకోటి నీకు బిజ్జిగాడు వీళ్ళందరూ తెలుసు, వాళ్ళకి అడిగిస్తుండే కదా, కానీ ఎవ్వరికి అడగలేను ఇక సీదా. అంటే ఆ టైంలో వాళ్ళు ఇంటి ఓనర్ వచ్చి పైసలు 5K అన్నాడు. ఇక నాకు ఏం చేయాలి అర్థం కాక వీడియోలో పెట్టేసిన స్కానర్. చలో రాజు స్ట్రేంజర్ స్మైలీ గురించి ఏమైనా చెప్పాలంటే 2 words చెప్పు. రాజు డేంజర్ అయితే మంచోడు, అంటే సాగర్ విమాలు వేస్తే చెడ్డోడే, కానీ అతని మనసు అయితే మంచిది. నీకు లవర్ ఉందా? లవర్ ఉన్నది, అంటే 1 side లవ్. పేరేంటి? స్పందన. స్పందన ఎంత ఉంది? ఇన్స్టాలేనా? ఇన్స్టాగ్రామ్ని. ఎప్పటి నుంచి చూస్తున్నావు ఆ పిల్లని? 4 years అవుతుంది. 4 years నుంచి ఆ పిల్లనే చూస్తున్నావు? ఆ పిల్లనే చూస్తున్నా. వాళ్ళ అన్న బి ఉంటాడు విశాల్, వానికి నాకు గొడవ బి అయింది, మా చెల్లెని ఎందుకు లవ్ చేసినారా అని. ఇప్పుడు మా ఛానల్లో మీ లవర్కి ఏమైనా 1 side లవ్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు చెప్పు. నేనైతే ఆమెకు మెసేజ్ చేసిన, మెసేజ్ అయితే ముందు యాక్సెప్ట్ చేసి స్పందన అని చెప్పాలనుకుంటున్నా. చెప్పు, అదే సంజనకి చెప్పు. లవ్ ప్రపోజ్ చేయి. ఆమె ముందుంటే ప్రపోజ్ చేశారు, నీ ముందే ఉన్నా అనుకొని చెయ్యి బాయ్. చెయ్యి ఎట్లా చేస్తావు? స్పందన నువ్వు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ టు. సెట్టుకే చిన్న సిగురై పూసినవే సీకట్టున్నా. ఆమె ముందుంటే ముందుతే ప్రపోజ్ చేస్తా. వాళ్ళ డాడీ అని ఉండేది, వాళ్ళ అన్న అని ఉండేది. ఎవడికి భయవాడు? ఎవ్వని భయవాడా, కొడతాడేమో చూద్దాం వాళ్ళ అన్న. ఏం చేస్తావు? నేను బి కొట్టానా? అమ్మో. ఇంకా మళ్ళా ఇప్పుడు యువశేఖర్ కొడంగల్ చెల్ల పెళ్ళికి మీ వాళ్ళు పోయిరంట. అసలు మీరు ఒకట అని నేను అడిగితే నువ్వేం చెప్తావు? మేమేమైతే ఒకటి కాదు, కానీ పెళ్లి కార్డు ఇచ్చింది కాబట్టి పోయిండు. అట్లా ఎట్లా పోతారు మళ్ళీ? అంటే పెళ్లి కార్డు ఇచ్చింది కదన్న, పిల్లగాని వాళ్ళ చుట్టాలు తిట్టి వాళ్ళ దగ్గరకు పోతారా మీరు? అంటే శనిస్టార్ రుచి పోయి పిల్ల తరపు నుంచి పోలేదు, పిల్లగాని తరపున ఫ్రెండ్ అని పోయినాడు. కానీ ఆడేం చేస్తున్నాడు, ఆడబి వీడు నా పేరు పెట్టుకొని ఫేమస్ అయినా అని అంటున్నాడు. అయినా కానీ మావోని సిగ్గులేదు, అన్నా
తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 ఎందుకంటే ఎవరికి ట్రెండింగ్ స్టార్ ఋషిభాయ్ దానికి డైరెక్ట్ విషయం చెప్పు. ట్రెండింగ్ స్టార్ ఋషిభాయ్ అయినగా నువ్వు ఆ పెళ్లికి ఎందుకు పోయినావు? ఆడు ముందే యువశేఖర్ కొడంగల్ గాడు మన పగోడు, నువ్వు పగోని పెళ్లికే పోయినావు. అవసరం మన పెళ్లికి పోయాడు, ఆడొక చూతేగాడని మనకు అందరికి తెలుసు. మళ్ళీ ఉల్టాడు మనకేం చెప్తాడు, మన పేరు పెట్టుకొని మనమే ఫేమస్ అయినామని అంటాడు. వాని పెళ్లికి పోయుడే తప్పు, నువ్వు వాళ్ళ చెల్లె పెళ్లికి పోయాడు. అన్న నా ఛానల్ గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు అన్న? డేరింగ్ అండ్ డాష్ ఇన్ ప్రవీణ్ అన్న అయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, పక్కన గంటని బి కొట్టండి. అన్నకి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ బి చేసుకోండి. తెలుసు కానీ మీ చింటూ మోడల్ కొత్తపేట్. చలో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తా, అప్పటిదాకా బాయ్.